వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వ్యూవర్స్, మనము చరానుపాత సిద్ధాంతము పార్ట్ 2ని మనం డిస్కషన్ చేస్తున్నాం. ఎందుకంటే పార్ట్ 1లో మనకు టైమ్స్ చాలా లాగ్ అవుతుంది కాబట్టి ఇప్పటికే చాలా టైం వచ్చింది. సో అందుకని రెండో వీడియో చేస్తున్నాను. ఈ చరానుపాత సిద్ధాంతానికి సంబంధించి ఫస్ట్ వీడియోలో మీరు చూస్తే ఆ వివరాలను అర్థమవుతాయి. దాని తర్వాత దీన్ని కంటిన్యూ చేశాను. సో ఇక్కడ మనకు చరానుపాత సిద్ధాంతము ఈ పేరు ఎలా వచ్చిందో ఫస్ట్ వీడియోలో మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్నే ఇంకొక పేరుతో కూడా ఏమని పిలుస్తాము? క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని పిలుస్తాం. క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని కూడా పిలుస్తాం. ఎందుకు పిలుస్తామో కూడా మనము ఇంతకుముందు ముందు వీడియోలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్షీణ ప్రతిఫల సిద్ధాంతం. అయితే ఇక్కడ మనము శ్రామికులను తీసుకున్నాము, శ్రామికుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాము. అయితే మనకి ఇక్కడ 3 దశలు కనపడ్డాయి. ఏమిటది? మొదటి దశ, దీన్ని వృద్ధి దశ అంటాము. ఇక్కడ దాకా. ఆ తర్వాత ఇక్కడ రెండవ దశ, దీన్ని క్షీణ దశ అంటాము. ఇది 3వ దశ, దీన్ని రుణ దశ అంటాం. మనకు 3 దశలుగా మనకు ఉత్పత్తి వచ్చింది. ఈ 3 దశల్లో మొత్తం ఉత్పత్తి ఎలా ఉంది, సగటు ఉత్పత్తి ఎలా ఉంది, ఉపాంత ఉత్పత్తి ఎలా ఉంది అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చూడండి, మొదటి దశలో చూస్తే, మొదటి దశలో ఈ 0 మన ఇష్టం, పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు. మనము లేదు అనుకుంటే 1 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అని. అయితే మొదటి దశలో మొత్తం ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంది. చూడండి జాగ్రత్తగా. మొదటి దశ అంటే శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతే మొత్తం ఉత్పత్తి పరిమాణం కూడా పెరుగుతుంది. కానీ పెరుగుతున్న రేటులో పెరుగుతుంది, అంటే ఎక్కువ రేటులో పెరుగుతుంది. 20, 8, 20, 36 ఎక్కువ రేటులో పెరుగుతుంది. ఏంటిది? మొత్తం ఉత్పత్తి. అవునా? ఇది మొదటి దశ. మొదటి దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు సగటు ఉత్పత్తి కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. మొదటి దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు సగటు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. 8, 10, 12 పెరిగిందా? రైట్. మొదటి దశలో ఉపాంత ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఓకే, కాబట్టి మొదటి దశలో మొత్తం ఉత్పత్తి పెరిగింది, సగటు ఉత్పత్తి పెరిగింది, ఉపాంత ఉత్పత్తి కూడా పెరిగింది. ఓకే, దెన్ క్లియర్. నెక్స్ట్ రెండవ దశలో చూడండి, మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది కానీ తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. మొదట ఎక్కువ రేట్లో, మొదట 8, 12, 16 పెరిగింది. రెండవ దశలో 12, 7, 5. అవునా? అంటే పెరుగుతుంది, మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది కానీ తగ్గుతున్న రేటులో పెరుగుతుంది. మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, ఎక్కువ పెరుగుతుంది. చూడండి, ఇక్కడ 8, 20, 12 పెరిగింది, 16 పెరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 12 పెరిగింది అని తగ్గుతున్న రేట్లో, 7, 5 ఇలా. ఆ తర్వాత ఏమైంది? క్షీణించింది. ఓకే, సో ఇది రెండవ దశలో మొత్తం ఉత్పత్తి యొక్క స్థితిగతి. అదేవిధంగా సగటు ఉత్పత్తి చూడండి, అంటే పెరుగుతుంది. ఇది కూడా ఏమైంది? తగ్గింది. సగటు ఉత్పత్తి రెండవ దశలో తగ్గింది. ఓకే, సో ఉపాంత ఉత్పత్తి రెండవ దశలో తగ్గింది. అంటే రెండవ దశలో మొత్తం ఉత్పత్తి ఏమో పెరుగుతుంది, ఇక్కడ సగటు ఉత్పత్తి ఏమో తగ్గింది, ఉపాంత ఉత్పత్తి కూడా తగ్గింది. ఇది రెండవ దశ. ఇక నెక్స్ట్ 3వ దశలో చూద్దాం. 3వ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గింది, సగటు ఉత్పత్తి తగ్గింది, ఉపాంత ఉత్పత్తి మైనస్లో. ఇక్కడ ఏం జరిగింది? మొదటి దశలో కూడా శ్రామికులను అలాగే పెంచుకుంటూ వచ్చాం అనుపాతంలో. రెండవ దశలో కూడా శ్రామికులను అలాగే పెంచుకుంటూ వచ్చాం అనుపాతంలో. 3వ దశలో కూడా శ్రామికులను అలాగే పెంచుకుంటూ వచ్చాం. అయితే దీన్నే మనం ఏం చేస్తామంటే రేఖాపటంలో చూపిస్తాం.
సో చూడండి రేఖాపటాన్ని నేను ఎలా గీయాలో మీకు చూపిస్తాను. మీకు గీసే విధానం కూడా అర్థమవుతుంది. చాలామంది పిల్లలు సార్ ఇది ఎలా వచ్చింది అంటారు. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు గీస్తాను. ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ టీపీ మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి, ఇక్కడ శ్రమం తీసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఎలా ఉంది ఉపాంత ఉత్పత్తి చూడండి. మొదట పెరుగుతుంది, అవునా? పెరగాలి. తర్వాత ఏమవుతుంది? తగ్గాలి రేఖాపటంలో. తర్వాత ఏం కావాలి? మైనస్లోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ మనకి ఏముంటుందంటే 0 ఉంటుంది. మనం ఇక్కడ 0ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, మన ఇష్టం. ఒకవేళ ఇక్కడ 0 ఉందనుకోండి, దీన్ని 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 0 లేదు కాబట్టి 8 కాడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 8 అనుకోని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సరే, ఉంది కాబట్టి మనం అదే యూజ్ చేద్దాం. లేకుండా కూడా చేయొచ్చు. 0 ఉండాలనుకునే లేదు, నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి 0 నుంచి తీసుకుంటున్నాను. సో 0 నుంచి తీసుకుంటున్నాను. 0 నుంచి మొత్తం ఉత్పత్తి మొదట ఏమైంది? పెరిగింది. చూడండి, నేను కూడా 0 నుంచి మొత్తం ఉత్పత్తిని ఏం చేస్తున్నాను? పెంచుతున్నాను. సో ఎంపీ ఉపాంత ఉత్పత్తి మొదట పెరిగి గరిష్టమైంది. సరే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మొదటిది. రెండవది సగటు ఉత్పత్తి చూడండి. ఇందులో సింపుల్ అండి. మొదట నేను ఉపాంత ఉత్పత్తి తీసుకున్నాను, తర్వాత సగటు ఉత్పత్తిని తీసుకున్నాను. సో ఎక్కడైతే ఉపాంత ఉత్పత్తి టోటల్ ఉత్పత్తి, మొత్తం ఉత్పత్తి, సింపుల్, ఏం లేదు, సింపుల్గా గీసేయచ్చు. సో సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి. సో ఇక్కడి దాకా ఇష్టం. ఎక్కడ తెలుసుకున్నాం? 12, 12, 16. ఓకే, ఇక్కడ తీసుకుందాం. మనం దాని ప్రకారం తీసుకోవచ్చు, లేదు. ఓకే, సో ఇది రెండవది. నీట్గా రాలేదు. ఓకే, దెన్ మొదటి దశ, ఇది రెండవ దశ, ఇది మూడవ దశ. ఓకే, మనం ఈ నెంబర్లు రాసుకోవచ్చు, లేదా గుర్తు పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఎలాగైనా చేయొచ్చు. సో ఇక్కడ ఏమందాము? 3 వరకు 12 ఉందా? రైట్, ఇక్కడ నుంచి 3 అనుకుందాం. ఎక్కడ రుణాత్మకమైంది అంటే 7 దగ్గర, ఇక్కడ 7 అనుకుందాం. ఓకే, ఇక్కడ 1, 2, 3, 4, 5, దేవం మధ్యన అవసరం ఏం లేదు. 7, 8 మన ఇష్టం, అవసరం ఏం లేదు. జస్ట్ ఖాళీగా ఉండటం కోసం కరెక్ట్గా వరుసగా సీరియల్ నెంబర్ ఉండాలి ఏం లేదు, మనకు కావాల్సిన సెట్ చేసుకుంటే చాలు. ఓకే, చూడండి, మొదటి దశలో, ఇది మొదటి దశలో 2, 3 పెరుగుతున్నాయి. చూడండి, మొత్తం ఉత్పత్తి పెరుగుతున్న రేటులో ఎక్కువ రేటులో పెరుగుతుంది. మొత్తం ఉత్పత్తి ఇంతకుముందు చూపించాను నేను, ఎక్కువ రేటులో పెరుగుతుంది. 8, 12, 16 చూడండి, మొత్తాన్ని ఎక్కువ రేటులో పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉపాంత ఉత్పత్తి కూడా ఎక్కువ రేట్లోనే పెరుగుతుంది, అవునా? సో ఇక్కడ ఈ ఏ అనే బిందువు లేదా సి అనే బిందువు ఏదో ఒక గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఏ అనే బిందువు ఇక్కడి వరకు గరిష్టమై ఇక్కడ ఒక బిందువు పెట్టుకుందాం. ఇక్కడ బి అంతా ఉపాంత ఉత్పత్తి. చూడండి, ఉపాంత ఉత్పత్తి 3వ బిందువు వరకు దాదాపుగా గరిష్టమవుతుంది. అది ఇక్కడనే పెట్టుకోండి. మీకు ఎలాగో ఉపాంత ఉత్పత్తి ఇక్కడ గరిష్టమైంది కాబట్టి ఈ బిందువు తీసేసి ఇక్కడ చుక్క పెట్టండి. చూడండి, ఇక్కడ బి బిందువు అనుకుందాం. ఇక్కడ 16 అంటే గరిష్టం ఇక్కడనే అయింది, ఎక్కువ అయింది ఇక్కడనే కదా. కాబట్టి 16 వరకు గరిష్టమై ఆ తర్వాత ఏమైంది? తగ్గుతూ వచ్చి గరిష్టమై తర్వాత తగ్గుతూ వచ్చి 0 అయింది. చూడండి, ఈ అక్షాన్ని తాకింది అంటే దాని విలువ 0. ఈ రేఖ ఏమైంది? ఈ అక్షాన్ని తాకితే దాని విలువ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఓకే, 0 అయింది. ఎక్కడ 0 అయింది? 7వ శ్రామికుడి దగ్గర 0 అయింది. ఆ తర్వాత ఏమైంది? మైనస్లోకి వెళ్ళిపోయింది. చూడండి, మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే కిందికి గీస్తే మనకు -1, -2, -3 అలా వస్తుంది, అవునా? సో
ఇక్కడ మనము మొదటి దశను చూద్దాం. అదే విధంగా సగటు కూడా చూడండి ఒకసారి. సగటు కూడా ప్రారంభంలో నుంచి అది పెరుగుతూ పెరుగుతూ వచ్చి మళ్ళీ ఏమో తగ్గుతూ వచ్చి. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము, దశలు రాద్దాం. దశలు రాయాలి అంటే మొదటి దశలో ఇక్కడ చూడండి, మొదటి దశలో ఏం తీసుకుందాం, టీపీ, ఏపీ, ఎంపీ. టీపీ, ఏపీ, ఎంపీ. మొదట ఏది ఎక్కువ ఉంది చూడండి, అంటే ఎంపీ. ఎంపీ ఎక్కువ ఉంది దేనికన్నా, ఏపీ కన్నా. మొదట ఎంపీ రేఖ ఎక్కువ లేదు, ఎంపీ రేఖ ఎక్కువ ఉంది దేనికన్నా, ఏపీ కన్నా. అవునా? తర్వాత ఏపీ కన్నా టీపీ ఎక్కువ ఉంది. ఓకే, లేకుంటే ఇట్లా తీసుకోండి, మీరు దీన్నే ఎంపీ చేసుకోండి, ఆ వరుస కనపడతాయి మీకు. ఎంపీ, దీన్నే మనం ఏపీ అందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఏపీ కన్నా ఎంపీ ఎక్కువ ఉంది, ఎంపీ కన్నా టీపీ ఎక్కువ. ఇక్కడ అదే చూపిస్తాను చూడండి. మొదట 8, 10, 12, అవునా? ఇది ఏపీ కదా, ఎంపీ చూడండి ఎక్కువ ఉంది. మొదట ఎంపీ ఎక్కువ ఉంది, ఇక్కడ రాసిన అదే. మొదట ఎంపీ ఎక్కువ ఏపీ కన్నా, మొదట ఏపీ కన్నా ఎంపీ ఎక్కువ మొదటి దశలో. రెండవ దశలో ఏమైంది అంటే మళ్ళీ 12, 11, 10, 4 అంటే ఎంపీ ఏమైంది, డౌన్ అయింది. ఏపీ నెమ్మదిగా పెరిగింది, ఎంపీ వేగంగా తగ్గింది. ఏపీ కూడా తగ్గింది కానీ తక్కువ రేట్లో తగ్గింది, ఎంపీ ఎక్కువ రేట్లో తగ్గింది, వేగంగా తగ్గింది. కాబట్టి రెండవ స్టేజ్లోకి వచ్చేసరికి సెకండ్ స్టేజ్ టీపీ, ఎంపీ, ఏపీ. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎంపీ కన్నా ఏపీ ఎక్కువ ఉంది, టీపీ ఎక్కువ ఉంది. ఓకే, చూడండి రెండవ దశలో ఏపీ ఎక్కువ లేదు. చూడండి ఇక్కడ ఏపీ ఎక్కువ రాశాను, ఎంపీ తక్కువ లేదు. అవునా? ఎంపీ కన్నా టీపీ ఎక్కువ. ఓకే, ఇక్కడ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఏమిటి, రెండవ దశలో ఏపీని చూడండి, రెండవ దశలో ఎంపీని చూడండి. 12, 11, 12, 7, 11, 10, 5 అంటే ఏపీ వేగం కన్నా ఎంపీ వేగము వేగంగా తగ్గింది. కాబట్టి ఇక్కడ ఇది రాశాను. నెక్స్ట్ మూడవ స్టేజ్లో చూడండి. మూడవ స్టేజ్లో ఏం జరిగింది అంటే ఇక్కడ ఏపీ కదా, ఏపీ, దెన్ ఎంపీ, నెక్స్ట్ టీపీ. అంటే మూడవ స్టేజ్లో ఏది ఎక్కువ ఉంది, ఎంపీ కన్నా ఏపీ ఎక్కువ ఉంది, ఎంపీ కన్నా ఏపీ ఎక్కువ ఉంది, ఎంపీ కన్నా టీపీ ఎక్కువ. ఓకే, కానీ ఇక్కడ మనము అదే రేంజ్ను చూస్తే టీపీ మొదటి దశలో పెరుగుతుంది, ఎంపీ మొదటి దశలో పెరుగుతుంది, ఏపీ మొదటి దశలో పెరుగుతుంది. ఓకేనా? ఇలా గీయచ్చు. అంటే మీకు కాంపిటేటివ్ పోయే వాళ్ళకి కొంచెం ఆ మోడల్లో చెప్తాము. సరే, మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఓన్లీ థియరిటికల్గానే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం ఆ మోడల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి ఒక విషయం ఏమిటది, మొదటి దశలో ఉత్పత్తి పెరిగింది, రెండవ దశలో ఉత్పత్తి తగ్గింది, మూడవ దశలో రుణాత్మకమైంది. అవునా? అంటే ఎంపీ కన్నా ఎంపీ అనేది వేగంగా పడిపోయింది, అదనపు ఉత్పత్తి అనేది వేగంగా తగ్గింది. కాబట్టి ఇక్కడ రెండు సమానమయ్యాయి చూడండి, ఏపీ ఎంపీ రెండు సమానమయ్యాయి. ఇక్కడ చూపిస్తాను నేను, అక్కడ రెండు రేఖలు సమానం వచ్చాయి చూడండి. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ, ఏపీ రేఖ ఎంపీ రేఖ రెండు సమానమయ్యాయి. ఓకే, ఇది కూడా పెరుగుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చి ఇక్కడ బి దగ్గర గరిష్టమైంది, బి దగ్గర గరిష్టమై భాగం బి దగ్గర గరిష్టమై ఆ తర్వాత తగ్గుతూ 0 అయి తర్వాత మనసులోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఏపీ పెరుగుతూ వచ్చి మొదట ఏది ఎక్కువ ఉంది, ఎంపీ ఎక్కువ ఉంది ఏపీ కన్నా, ఆ తర్వాత రెండు సమానమై ఎంపీ తగ్గుతూ మనసులోకి వెళ్ళిపోయింది, ఏపీ నెమ్మదిగా క్షీణించి ఏమైంది, అది తగ్గుతున్నది, కనిష్టమైంది. అంటే తగ్గి కనిష్టంగా అక్కడ నిలబడి అక్కడ ఆగిపోయింది. ఓకే, సో మొత్తం ఉత్పత్తి మాత్రం మొదటి దశలో వేగంగా పెరిగి రెండవ దశలో తగ్గి మూడవ దశలో అది క్షీణించింది. ఓకే, కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏమని అంటే ఎంపీ 0 అయినప్పుడు ఇది గరిష్టమైంది. అది గుర్తుపెట్టుకోండి,
ఎంపీ అనేది 0 అయినప్పుడు ఇది గరిష్టమైంది, ఇది మైనస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇది తగ్గిపోయింది. ఓకేనా? సో అలా మనం ఇంకా కాంపిటేటివ్ పరంగా ఇంకా అది కూడా రాసుకుంటాం మనం. సరే మీకు అంత అవసరం లేదనే ఉద్దేశంతో నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది గరిష్టం అంటే మ్యాక్సిమం గరిష్టమైంది. ఏంటిది? ఇది టీపీ రేఖ. టీపీ గరిష్టమైంది, అప్పుడు ఎంపీ ఏమైంది? 0 అయింది. ఓకే, ఆ తర్వాత ఇది తగ్గుతూ వచ్చింది, ఎంపీ ఏమైంది? తగ్గుతూ వచ్చింది, ఏపీ కూడా తగ్గుతూ వచ్చింది. ఓకేనా? సో ఆ విధంగా మనము ఈ యొక్క ఈ చరానుపాతాలను ఏమన్నా క్షీణ ప్రతిఫల సిద్ధాంతము. ప్రతిఫలాలు ఏమవుతున్నాయి? క్షీణిస్తున్నాయి. అలా మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 3 దశలను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎందుకంటే కొంచెం మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఆ పదాలు ఈక్వేషన్స్. ఇక్కడ ఈ సిద్ధాంతం మనకి ఏం చెబుతుంది? ఆర్థికవేత్తల యొక్క ఉద్దేశం ఏమిటి? సంప్రదాయ ఆర్థికవేత్తలు అంటే ఉత్పత్తిని పెంచాలి అన్నప్పుడు వ్యవసాయ రంగంలో మాల్తస్ కావచ్చు, రికార్డో కావచ్చు, తర్వాత వీళ్ళంతా శామ్యుల్సన్ కావచ్చు, వీళ్ళంతా సంప్రదాయవాదంలో విశ్లేషణ చేశారు. సంప్రదాయవాదంలో అంటే వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం. వ్యవసాయ రంగంలో మొదటి దశ వరకు శ్రామికులను పెంచుకోవచ్చు, మొదటి దశలో ఆగకూడదు, రెండవ దశలో ఉండి మూడో దశలోకి పోకూడదు. ఇదే సమతౌల్యమైనటువంటి ఒక దశ అంటాడు. అవునా? మొదటి దశలో ఆగొద్దు. ఒక తెలివైనటువంటి ఒక ఉత్పత్తిదారుడు మొదటి దశలో ఆగొద్దు, ఎందుకంటే ప్రతిఫలాలు పెరుగుతున్నాయి. మొదటి దశలో ప్రతిఫలాలు పెరుగుతున్నాయి, రెండవ దశలో ప్రతిఫలాలు క్షీణిస్తున్నాయి. ఓకే, క్షీణించే దశ వరకు మాత్రమే ఉండాలి, రెండవ దశను దాటి మూడో దశలోకి రావద్దు అంటారు ఆర్థికవేత్తలు. అంటే ప్రతిఫలాలు ఏమవుతున్నాయి? క్షీణిస్తున్నాయి. శ్రామికుల సంఖ్యను పెంచుకుంటూ పోతే వ్యవసాయ రంగంలో ప్రతిఫలాలు క్షీణిస్తాయి. కాబట్టి క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతము. ఓకే, ఒక శ్రమను మాత్రమే తీసుకున్నాను. ఇంతకుముందు ముందు వీడియోలో చెప్పాను, నేను శ్రమను మాత్రమే తీసుకున్నాను. శ్రామికుల సంఖ్యను ఒక అనుపాతంలో పెంచుకుంటూ వచ్చాను. ఒక అనుపాతంలో పెంచుకుంటూ వస్తే ఇక్కడ ప్రతిఫలాలు అనేటటువంటివి క్షీణించాయి. కాబట్టి దీన్ని క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ 3 దశల గుండా మనకు ప్రతిఫలాలు, మనకు చెప్పేటువంటి కాన్సెప్ట్ అదే. మంది ఎక్కువైతే దాని ఏమంటాం? ఆ పని జరగదు అని. కాబట్టి అది వాళ్ళు సిద్ధాంతపరంగా ఒక వ్యవసాయ రంగాన్ని తీసుకొని సంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ యొక్క చరానుపాతాల సిద్ధాంతం, మీకు చరానుపాత సిద్ధాంతం వర్తిస్తుంది అంటాడు. సహజంగా నేను చెప్పేటప్పుడు చరానుపాత సూత్రం వర్తించడం అంటే ఏమిటి? ఏదైనా పని చేయాలన్నప్పుడు శ్రామికులను అదే పనిగా పెంచడానికి వీల్లేదు. ఇక్కడ మనకు ఆల్రెడీ చూపించింది. మనకు చూడండి, ఒక్కడే 16 చేశాడు, 3వ శ్రామికుడు ఒక్కడే 16 చేశాడు. ఇక్కడ 7వ శ్రామికుడు 0, ఏం చేయలేదు. అదనపు శ్రామికుని అదనపు ఉత్పత్తి 0. చూడండి, మళ్ళీ 4వ వాడు 12 చేశాడు, తగ్గింది. 5వ వాడు 7 చేశాడు, 6వ వాడు 5 చేశాడు, 7వ వాడు. అంటే శ్రామికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ శ్రామికులు పనిచేయడానికి బదులు విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఉత్పత్తి ఏమవుతుంది? తగ్గి. అందుకని ఏ ఉత్పత్తిదారుడైనా కూడా మొదటి దశలో ఆగకూడదు, ప్రతిఫలాలు పెరుగుతున్నాయి కాబట్టి రెండవ దశలోనే ఉండాలి, 3 దశలకు వెళ్ళిపోకూడదు. అంటే క్షీణ ప్రతిఫల అంటే రాబడి, ఉపాంత వ్యయం ఎక్కడైతే సమానం అవుతుందో, సో ఆ దశ వరకు, అంటే సమతౌల్య దశ వచ్చే వరకు మాత్రమే ఉత్పత్తిని కొనసాగించాలి. అంతకు మించి ఉత్పత్తిని కొనసాగిస్తే నష్టాల పాలవుతాడు, లేకపోతే ప్రతిఫలాలు క్షీణిస్తాయి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆర్థికవేత్తలు ఈ రేఖాపట సహాయంతో మనకు ఈ యొక్క చరానుపాత సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మొదటి వీడియో పార్ట్ 1, ఇది పార్ట్ 2. పార్ట్ 1లో మొత్తం దాని డెఫినేషన్ చూపించాను, పార్ట్ 2లో ఈ రేఖాపట విశ్లేషణ చూపించాను. ఓకే, సో దీన్ని మనం అనేక రకాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెంబర్లు మనం తీసుకోవచ్చు, లేదు మనకు కావాలంటే గుర్తులు పెట్టుకోవచ్చు, ABCD ఏదో ఒక గుర్తు పెట్టుకోవచ్చు. సో మనం ఆ విధంగా ఇక్కడ ఈ నెంబర్ ఉండాలని రూల్ లేదు, మీకు అర్థమవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ నెంబర్లు ఇచ్చి చూపించాను. సో ఇది మనకు చరానుపాతాల సిద్ధానికి సంబంధించినటువంటి యొక్క వివరణ. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.